కిరణ్ అబ్బవరం హీరో అయినప్పటికీ కథ పైన ప్రొడక్షన్ పైన మంచి పట్టు సాధించాడు. తను చేస్తున్న సినిమాల విషయంలో అన్ని తను చూసుకుంటూ ఉంటాడు. ఎలాంటి కథతో సినిమా చేయాలి, ఆ సినిమాకి జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనేది పక్కా ప్లాన్ తో వర్క్ చేస్తూ ఉంటాడు. అందుకనే అతని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇటీవల కిరణ్ నుంచి వచ్చిన కా కే ర్యాంప్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో కిరణ్ తో సినిమా చేస్తే సేఫ్ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించాడు. ఇలా వరుసగా సక్సెస్ సాధించేస్తూ నిర్మాతలకు లాభాలు తీసుకురావడంతో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఎంతంటే దాదాపు 10 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, ఇటీవల ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాడని, ఈ ప్రాజెక్ట్ కి ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ పెంచడంపై కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది డిమాండ్ ఉంటుంది కాబట్టి పెంచడంలో తప్పు లేదు అంటుంటే, నిర్మాతలకు అందుబాటులో ఉండే ఈ యంగ్ హీరో కూడా రెమ్యునరేషన్ పెంచేస్తే ఎలా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో సక్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే కిరణ్ మరింత పెంచేస్తాడేమో.